ఏ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, యాక్చువల్ గా రోబోట్స్ మనం ఏం పని చెబితే అవి మాత్రమే చేస్తాయి. కానీ ఈ మూవీలో రోబో మాత్రం అంతకు మించిన పనులు చేసింది. అదేంటో ఇప్పుడు మనం మూవీలో తెలుసుకుందాం. మూవీ స్టార్ట్ అవగానే నిక్ అండ్ మ్యాగీ అనే కపుల్ ను చూపిస్తారు. నిక్ ఆర్కిటెక్చర్ గా జాబ్ చేస్తుంటాడు. వాళ్ళకిద్దరు పిల్లలు. వాళ్ళిద్దరిని చాలా ప్రేమగా చూసుకుంటూ వీళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా ఉండేవారు. అలా ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ సాగిపోతూ ఉండగా సడన్ గా ఒక రోజు మ్యాగీకి హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్స్ ఆమెకి సర్జరీ చేస్తేనే కానీ ఆమె బ్రతికే ఛాన్స్ లేదని చెబుతారు. అందులో ఒక సర్జరీ కేవలం స్పెషల్ డాక్టర్ మాత్రమే చెయ్యాలని చెబుతారు. అలా మ్యాగీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. మరోవైపు నీకు పిల్లలంటే జాబ్ ని ఒక్కడే మేనేజ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందువల్ల అతను ఒక రోబోని పర్చేజ్ చేయడానికి రోబోటిక్ కంపెనీకి వెళ్తాడు. నిక్ అక్కడ ఉన్న రోబోట్స్ పనితీరు గురించి తెలుసుకుంటూ ఉంటాడు. సేల్స్ మ్యాన్ మాట్లాడుతూ, మా దగ్గర ఉన్న రోబోట్స్ చూడడానికి సేమ్ మనుషుల్లాగే ఉంటాయి అండ్ అలాగే వాటికి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని చెబుతూ ఉంటాడు. అదే టైంకి నిక్ కూతురు ఇస్రా అక్కడ కనిపించదు. దాంతో నిక్ చాలా టెన్షన్ పడిపోయి ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఒక ఫీమేల్ రోబో ఇస్రాని తీసుకుని నిక్ దగ్గరికి వెళ్తుంది. అది చూసిన సేల్స్ మ్యాన్ ఆలిస్ గురించి చెబుతూ, ఇక్కడ ఉన్న రోబోట్స్ అన్నిటిలో కంటే ఈ రోబో చాలా ఇంటెలిజెంట్ రోబో, అది పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుందని అంటాడు. ఇస్లాకి కూడా ఆ రోబో బాగా నచ్చుతుంది. దాంతో ఆ రోబోని కొనమని నిక్ని కోరుతుంది. ఇస్లా మాట కాదనలేక ఆ రోబోని కొని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇస్లా రోబోకి ఆలిస్ అని పేరు పెడుతుంది. తర్వాత నిక్ ఆలిస్ కి ఇల్లంతా చూపించి తను చేయాల్సిన వర్క్స్ ని డీటెయిల్ గా చెప్పి నిక్ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి తిరిగి రాగానే నిక్ ఇంటిని చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఆలిస్ ఇంటిని చాలా క్లీన్ గా పెడుతుంది అండ్ ఆల్సో థింగ్స్ అన్నిటిని ఆర్గనైజ్డ్ గా ఉంచుతుంది. అండ్ అలాగే వాళ్ళ కోసం ఆలిస్ వంట కూడా చేస్తుంది. బట్ అది మ్యాగీ చేసినంత టేస్టీగా ఉండదు. దాంతో ఇస్లా ఫుడ్ ని తినదు. తర్వాత ఆ రోజు నైట్ ఆలిస్ తనకి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటుంది. అదే టైం కి ఇస్లా వచ్చి ఒక చైర్ లో పైకెక్కి కబోర్డ్ లో ఉన్న కుకీస్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే సడన్ గా తన కాలు స్లిప్ అవి గట్టిగా అరుస్తూ కింద పడబోతుంది. అది గమనించిన ఆలిస్ మెరుపు తీగలాగా వచ్చి ఇస్లాని కింద పడకుండా కాపాడుతుంది. ఇస్లా అరుపు విని నిక్ కంగారుగా అక్కడికి వచ్చి చూస్తాడు. ఇస్లాని కాపాడడం చూసి ఆలిస్ మీద నిక్ కి చాలా నమ్మకం వస్తుంది. నెక్స్ట్ డే నిక్ పిల్లలు అండ్ ఆలిస్ తో కలిసి మ్యాగీని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. ఆలిస్ తనకు మంచి ఫ్రెండ్ అయ్యిందని అండ్ అలాగే తను రావడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని ఇస్లా వాళ్ళ అమ్మకు చెబుతుంది. తన మాటలు విని మ్యాగీ చాలా రిలాక్స్ అవుతుంది. తర్వాత నిక్ వర్క్ చేసే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ తను ఒక బ్యాడ్ న్యూస్ వింటాడు. అదేంటంటే వాళ్ళ ఆఫీస్ లో చాలా మంది ఆర్కిటెక్చర్స్ ని జాబ్ నుంచి తీసేసి వాళ్ళ ప్లేస్ లో రోబోట్స్ ని పెట్టి వర్క్ చేయించుకోవాలని చెప్పి డిసైడ్ అవుతారు. అది విన్న నిక్ ఆ విషయం గురించి అడగడానికి కోపంగా తన బాస్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ బాస్, అవును నువ్వు విన్నది నిజమే, ఇప్పటికే నీ కొలీగ్స్ లో చాలా మందిని జాబ్ నుంచి తీసేశాను, కానీ నిన్ను మాత్రం ఇప్పుడే జాబ్ నుంచి తీయనని చెబుతాడు. ఆ మాటలు విని నిక్ రిలాక్స్ అవుతాడు. కానీ ఏదో ఒక రోజు తనను కూడా జాబ్ లో నుంచి తీసేస్తారు కదా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. నిక్ టెన్షన్ పడుతూ ఉండడం చూసిన ఆలిస్ ఏమైందని అడుగుతుంది. దానికి నిక్ తన కొలీగ్స్ ని జాబ్ నుంచి తీసేసి రోబోట్స్ తో రీప్లేస్ చేసిన విషయం ఆలిస్ కి చెబుతాడు. ఇలాగే జరుగుతూ ఉంటే మనుషులకి ఇక జాబ్స్ ఉండవు, ఇలాగైతే బ్రతికేది ఎలా అని అడుగుతాడు. దానికి ఆలిస్, అవును ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు రోబోట్సే వర్క్ చేస్తున్నాయి. రోబోట్స్ కి రెస్ట్ అవసరం లేదు, మనుషుల కంటే చాలా బాగా వర్క్ చేస్తాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ వాటిని ప్రిఫర్ చేస్తారని చెబుతుంది. ఆలిస్ మాటలు విన్న నిక్ కి ఇంకా భయం పెరుగుతుంది. అదే టైం కి మ్యాగీకి నెక్స్ట్ డే సర్జరీ ఉందని చెప్పి నిక్ కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. దాంతో నిక్ పిల్లలోని ఆలిస్ తో కలిసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్ కి వెళ్తాడు. మ్యాగీ పిల్లల్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడుతుంది. తర్వాత మ్యాగీ ఆలిస్ తో పర్సనల్ గా మాట్లాడాలని నిక్ తో చెబుతుంది. దాంతో నిక్ పిల్లలు తీసుకుని రూమ్ బయటికి వెళ్ళిపోతాడు. మ్యాగీ మాట్లాడుతూ, ఒకవేళ సర్జరీ వల్ల నాకు ఏమైనా జరిగితే పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. అంతటితోనే సడన్ గా ఒక లేడీ డాక్టర్ వచ్చి మ్యాగీకి సర్జరీ చేయాల్సిన స్పెషల్ డాక్టర్ రావట్లేదని అంటుంది. దాంతో నిక్ కి చాలా కోపం వస్తుంది. ఇక చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వస్తాడు. ఒకవైపు జాబ్ టెన్షన్, మరోవైపు మ్యాగీ టెన్షన్ తో నిక్ చాలా టెన్షన్ గా ఉంటాడు. అదే టైం కి ఆలిస్ అక్కడికి వచ్చి నిక్ ని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. అతనికి మంచి మాటలు చెబుతూ నిక్ కి క్లోజ్ అవ్వాలని చూస్తుంది. కానీ నిక్ కి అది నచ్చక ఆలిస్ ని అవాయిడ్ చేసి చాలా అగ్రెసివ్ గా బయటికి వెళ్ళిపోతాడు. కాసేపు నిక్ తిరిగి ఇంటికి వచ్చి ఆలిస్ చేసిన పని చూసి సీరియస్ అవుతాడు. నిక్ ఫ్యామిలీ ఫొటోస్ నుంచి మ్యాగీ ఫొటోస్ ని ఆలిస్ డిలీట్ చేస్తుంది. అందుకు నిక్ మాట్లాడుతూ, ఎందుకు ఇలా చేసావని కోపంగా అడుగుతాడు. దానికి ఆలిస్, నువ్వు మ్యాగీని చూసినప్పుడల్లా ఆమెను తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు, అందుకే ఆమె ఫొటోస్ ని డిలీట్ చేశానని చెబుతుంది. దానికి నిక్, అదంతా నీకు అనవసరం, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, మర్యాదగా నేను మళ్ళీ తిరిగి వచ్చేలోపు అవి ముందు ఎలా ఉన్నాయో అలా సెట్ చేయని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో నిక్ తన ఫ్రెండ్స్ ని మీట్ అవుతాడు. అందులో కొంతమంది జాబ్ కోల్పోయిన వాళ్ళు, మరి కొంతమంది జాబ్ డేంజర్ లో ఉన్న వారు ఉంటారు. అప్పుడే నిక్ ఫ్రెండ్ అయిన మాంటీ మాట్లాడుతూ నాతో రండి అని చెప్పి వాళ్ళందరినీ వర్క్ చేసే సైట్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ తను నిక్ పాస్వర్డ్ యూజ్ చేసి రోబోట్స్ ఉన్న ఒక కంటైనర్ ని ఓపెన్ చేస్తాడు. తర్వాత ఆ వ్యక్తి మీ వల్లే కదా మా జాబ్స్ పోయిందని కోపంతో అక్కడ ఉన్న రోబోట్స్ లో ఒక దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నిక్ ఇంటికి వచ్చి స్నానం చేస్తూ ఉంటాడు. అదే టైం కి ఆలిస్ టవల్ అవ్వడానికి వచ్చానని చెప్పి నిక్ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అలా మెల్లగా నిక్ ని ఆలిస్ మాటల్లోకి
లోకి దించి తన కళ్ళకి గంతలు కట్టి మ్యాగీ వాయిస్ తో రొమాంటిక్ గా మాట్లాడుతూ నిక్కుతో ఇంటిమేట్ అవుతుంది. నిక్కు కూడా యాలిస్ ప్లేస్ లో మ్యాగీని ఇమేజిన్ చేసుకొని యాలిస్ తో పని కానిస్తాడు. కానీ ఆ తర్వాత నిక్కు చాలా పడతాడు. తను మ్యాగీని మోసం చేసి తప్పు చేశానని బాధగా ఫీల్ అవుతాడు. అదే విషయం యాలిస్ కి చెప్పి మన మధ్య అలాంటి రిలేషన్ వద్దని నైట్ జరిగిన దానికి తనకి సారీ చెబుతాడు. దానికి యాలిస్ మాట్లాడుతూ నిన్ను అండ్ నీ ఫ్యామిలీని సంతోషంగా ఉంచడం నా డ్యూటీ అని చెబుతుంది. దాంతో నిక్కు తనతో మాట్లాడడం వేస్ట్, నేనే జాగ్రత్తగా ఉండాలనుకోని ఇస్లాని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళిపోతాడు. తర్వాత నిక్కు తను వర్క్ చేసే ప్లేస్ కి వెళ్ళి చూడగా షాక్ అవుతాడు. అక్కడ వాళ్ళ బాస్ రోబోట్ ని ఎవరో డ్యామేజ్ చేశారని ఎంక్వైరీ చేస్తుంటాడు. వాళ్ళ బాస్ నిక్కు దగ్గరకు వచ్చి నీ పాస్వర్డ్ యూస్ చేసి ఎవరో లోపలికి ఎంటర్ అవ్వి ఒక రోబోట్ ని డిస్ట్రాయ్ చేశారు, ఆ పని ఎవరు చేశారో నీకు తెలిస్తే చెప్పని అడుగుతాడు. దానికి నిక్కు తెలియదని జవాబు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా విషయం గురించి నిక్కు టెన్షన్ పడుతూ ఉండగా అదే టైంకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. మ్యాగీకి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ అయిందని చెబుతారు. దాంతో నిక్కీకి అసలు ఏం జరిగిందో అర్థం కాదు. దానికి డాక్టర్ యాక్చువల్ గా సర్జరీ చేసింది డాక్టర్స్ కాదు రోబోట్స్ అని, ఇప్పుడు మ్యాగీకి కంప్లీట్ గా క్యూర్ అయిందని డిశ్చార్జ్ అవి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెబుతుంది. ఆ విషయం విన్న నిక్కు సర్ప్రైజ్ అవి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. వెంటనే నిక్కు హాస్పిటల్ కి వెళ్లి మ్యాగీని తీసుకుని ఇంటికి వస్తాడు. మ్యాగీ రావడంతో పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ మ్యాగీ కూడా వాళ్ళకి నచ్చిన వంటలు చేస్తుంది. అండ్ డిషెస్ నిక్ అండ్ ఇస్లాకి చాలా బాగా నచ్చుతాయి. అదే టైంకి యాలిస్ ఫేస్ లో జెలస్ కనిపిస్తుంది. మ్యాగీ ఇంటికి వచ్చినప్పటి నుంచి వర్క్ చేసి బాగా అలసిపోయి ఉండడం వల్ల ఆమెకి బాగా నీరసం ఉంటుంది. అందువల్ల తను రెస్ట్ తీసుకోవాలని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. అలా నిద్రపోతున్న మ్యాగీకి సడన్ గా ఇస్లా అరుపు వినిపిస్తుంది. ఆ అరుపు ఎలా ఉందంటే దాంతో మ్యాగీ వెంటనే ఇస్లాకి ఏమైందో అనుకుంటూ చాలా ఫాస్ట్ గా స్టెప్స్ దిగడానికి ట్రై చేస్తుంది. కానీ అదే టైంకి రైలింగ్ విరిగి మ్యాగీ స్టెప్స్ పై నుంచి కింద పడిపోతుంది. అది చూసిన ఇస్లా షాక్ అవుతుంది. యాక్చువల్ గా ఇస్లాకి ఏమీ అవ్వదు. తను యాలిస్ తో ఆడుకుంటూ నవ్వుతూ అరుస్తూ ఉంటుంది. తర్వాత యాలిస్ వచ్చి కింద పడిపోయి ఉన్న మ్యాగీని ఎత్తుకొని బెడ్రూమ్ లో పడుకోబెడుతుంది. నెక్స్ట్ సీన్ లో నిక్కి ఇంటికి వచ్చి చూస్తే యాలిస్ ఇస్లాకి స్టోరీస్ చెబుతూ ఉంటుంది. అది కూడా మ్యాగీ వాయిస్ లో. ఇస్లా కూడా దాన్ని ఎంజాయ్ చేస్తూ వింటూ ఉంటుంది. తర్వాత ఇస్లా నిక్ దగ్గరికి వెళ్లి అదే టైం కి మ్యాగీ కింద పడిపోయిన విషయం చెబుతుంది. దాంతో నిక్ చాలా టెన్షన్ పడుతూ మ్యాగీని చూడడానికి వెళ్తాడు. అప్పుడు మ్యాగీ నాకేమీ కాలేదు, రైలింగ్ విరిగిపోవడం వల్ల కాలు స్లిప్ అయింది అంతే అని చెబుతుంది. దానికి నిక్కి ఈ పని యాలిసే చేసి ఉంటుందని డౌట్ వస్తుంది. ఎలాగని ఈ విషయం గురించి యాలిస్ ని అడగాలని చెప్పి అనుకుంటాడు. తర్వాత రోజు నైట్ నిక్ వాళ్ళ ఇంటి బయట క్యాండిల్ లైట్ డిన్నర్ టేబుల్ ని రెడీ చేసి మ్యాగీని సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ అదే రోజు నైట్ చాలా రోజుల తర్వాత నిక్ అండ్ మ్యాగీ ఇంటిమేట్ అవుతుంటారు. అదే టైం కి యాలిస్ అక్కడికి వచ్చి ఇస్లాకి పీడకల రావడంతో ఆమె చాలా భయపడిపోయింది. నేను చూడాలంటుందని మ్యాగీతో చెప్పి కావాలని వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. దాంతో నిక్ బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత కాసేపటికి మౌంటీ అక్కడికి వస్తాడు. అతను మాట్లాడుతూ రోబోట్ ని డ్యామేజ్ చేసింది నేనే అని పోలీసులకి తెలిసిపోయింది. ఆ విషయం పోలీసులకి నువ్వే చెప్పావని నాకు తెలుసు. యాక్చువల్ గా నిక్ చెప్పు ఉండడు. ఆ విషయం చెబుతున్నా కూడా పట్టించుకోకుండా అతని ఫ్రెండ్ నిక్ ని చంపడానికి కత్తితో అతని పైన డాట్ చేస్తాడు. అదే టైం కి యాలిస్ అక్కడికి వచ్చి అతని ఫ్రెండ్ ని ఎత్తి బయటికి విసిరేస్తుంది. దాంతో నిక్ నువ్వు మనుషులతో ఎంత రూట్ గా బిహేవ్ చేయకూడదని చెప్పి యాలిస్ మీద కోప్పడతాడు. దానికి యాలిస్ నా ఓనర్ ని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ, నన్ను అలాగే ప్రోగ్రామ్ చేశారు. అతను నీ మీద దాడి చేశాడు కాబట్టి నిన్ను కాపాడడానికి నేను అతను కొట్టానని చెబుతుంది. అండ్ అలాగే మ్యాగీకి జరిగిన ప్రమాదం గురించి కూడా యాలిస్ ని నిక్ అడుగుతాడు. దానికి యాలిస్ మ్యాగీ చనిపోతే ఆ ప్లేస్ లో యాలిస్ వస్తుందని చెబుతుంది. ఆ మాటలు విన్న నిక్ కోపంతో రగిలిపోతాడు. మ్యాగీ ప్లేస్ లో ఎవరు రావడానికి వీల్లేదని చాలా సీరియస్ గా చెబుతాడు. యాక్చువల్ గా మ్యాగీ హాస్పిటల్లో ఉన్నప్పుడు యాలిస్ తో నాకు ఏదైనా జరిగితే ఫ్యామిలీని నువ్వే చూసుకోవాలని చెబుతుంది కదా, అందువల్ల యాలిస్ అలా ఫిక్స్ అయిపోయి మ్యాగీని లేకుండా చేస్తే ఆమె ప్లేస్ లోకి యాలిస్ రావచ్చు కదా అనుకోని మ్యాగీని చంపడానికి ప్లాన్ చేస్తుంటుంది. అలా నిక్కుతో యాలిస్ మాట్లాడుతూ నేను పొందడానికి నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో యాలిస్ మోంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అతనితో మాట్లాడుతూ నువ్వు నిక్కు పైన చేయి వేసి చాలా పెద్ద తప్పు చేశావు, దానికి నువ్వు తప్పక శిక్ష అనుభవించాల్సిందే అని చెబుతుంది. అప్పుడు మోంటీకి కోపం వచ్చి గన్తో యాలిస్ ని షూట్ చేయాలని చూస్తాడు. కానీ అక్కడ ఉన్నది రోబో కదా. యాలిస్ అతనికన్నా చాలా స్పీడ్ గా రియాక్ట్ అవ్వి అతని చేతిలో ఉన్న గన్ తీసుకొని మోంటీని దూరంగా విసిరేస్తుంది. అదే టైం కి మోంటీ దగ్గర ఉన్న రోబో కూడా వచ్చి యాలిస్ ని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ యాలిస్ ఆ రోబోని డిస్ట్రాయ్ చేసి మోంటీని షూట్ చేసి చంపేస్తుంది. ఆ విషయం తెలియని నిక్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్లి మోంటీని క్షమించి వదిలేమని అండ్ అలాగే ఆ కేసు వాపస్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి అతని బాస్ నేను రాత్రే మోంటీని ఎవరు హత్య చేసి చంపేశారని చెబుతాడు. మరోవైపు మ్యాగీ స్నానం చేస్తూ ఉండగా యాలిస్ ఆమె బాత్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. యాలిస్ కి నిక్ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అవడం వల్ల జెర్సీతో మ్యాగీని నిక్ ని దూరం చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. అందువల్ల యాలిస్ నిక్ ఇంటిమేట్ అయిన విషయం మ్యాగీకి చెబుతుంది. అండ్ అంతేకాకుండా నీకంటే నేనే స్ట్రాంగ్ గా ఉన్నాను, నిక్ ని చాలా హ్యాపీగా ఉంచానని చెబుతుంది. కానీ యాలిస్ మాటలు మ్యాగీ నమ్మదు. యాలిస్ ని మ్యాగీ చాలా కోపడుతుంది. దానికి యాలిస్ నా మాటల మీద నీకు నమ్మకం లేకపోతే నిక్ ని అడగని చెబుతుంది. ఆ విషయం నిక్ ని మ్యాగీ అడిగితే నిక్ అవునని సమాధానం ఇస్తాడు. దాంతో ఇద్దరి మధ్య చాలా గొడవ జరుగుతుంది. ఇదంతా చూసిన యాలిస్ వెంటనే నిక్ బెడ్రూమ్ లోకి వెళ్లి వాళ్ళ బాబుని తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్లి బాటు టబ్లో పడుకోబెట్టి ట్యాప్ ఆన్ చేస్తుంది. అలా చూస్తూ ఉండగానే టబ్ లోని వాటర్ కొద్దిగా బాబుని ముంచేస్తుంది. అది చూసిన ఇస్లా వెంటనే నిక్ దగ్గరికి వెళ్లి యాలిస్
ఆలిస్ బాబుని బాత్రూమ్ లోకి తీసుకువెళ్ళిందని చెబుతుంది. దాంతో నిక్ కంగారుగా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆలిస్ లోపల నుంచి డోర్ ని లాక్ చేస్తుంది. దాంతో మ్యాగీ బాత్రూమ్ విండో నుంచి బాత్రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. దాంతో ఆలిస్ వెంటనే మ్యాగీ పైన అటాక్ చేసి ఆమె గొంతు పట్టుకొని మ్యాగీని చంపడానికి ట్రై చేస్తుంది. అదే టైం కి నిక్ ఒక టేబుల్ ల్యాంప్ తో బాత్రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి ఎంటర్ అవుతాడు. ఆ ల్యాంప్ తో ఆలిస్ ని కొడతాడు. దాంతో ఆ ల్యాంప్ ని విరగొట్టి విసిరేస్తుంది. అదే టైం కి నిక్ తెలివిగా ఆలిస్ చేతిలో డ్యామేజ్ అయిన ల్యాంప్ ఉండగానే ఆ ల్యాంప్ యొక్క వైర్స్ ని ప్లగ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తాడు. అలా ఒక్కసారిగా పవర్ పాస్ అవ్వి ఆలిస్ టర్న్ ఆఫ్ అవ్వి కింద పడిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆలిస్ కంపెనీ వాళ్ళు వచ్చి ఆలిస్ ని తీసుకుని వెళ్తారు. నిక్ పైన కోపంగా ఉండడం వల్ల మ్యాగీ పోలీసులతో పాటు బాబుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో సైంటిస్టులు ఆలిస్ ని రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా ఆలిస్ సిస్టమ్ ఆన్ అవుతుంది. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్ని మ్యానిపులేట్ అయిపోతాయి. అంటే ఆలిస్ వాటన్నిటిని యాక్ట్ చేస్తుంది. తర్వాత ఒక రోబోకి అక్కడ ఉన్న సైంటిస్టులు అందరినీ చంపమని కమాండ్ ఇస్తుంది. దాంతో ఆ రోబో ఆలిస్ చెప్పినట్టుగానే చేస్తుంది. తర్వాత ఆలిస్ అక్కడ ఉన్న రోబోట్స్ అన్నిటికీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపమని కమాండ్ ఇస్తుంది. మరోవైపు నిక్ ఒక బార్ లో బాధపడుతూ కూర్చొని ఉంటాడు. అప్పుడే ఆలిస్ అక్కడ వచ్చి నిక్ కి ప్రపోజ్ చేస్తుంది. దాంతో నిక్ కి చిరాకు పుట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అవుతాడు. దాంతో ఆలిస్ కి కోపం వచ్చి నిక్ చేయిని పట్టుకొని కూర్చోమని చెబుతుంది. నిక్ చేతిని ఆలిస్ చాలా గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల నిక్ కి బాగా పెయిన్ వస్తుంది. దాంతో ఆలిస్ ని వదిలించుకోవాలని ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేసి ఆలిస్ ఫేస్ మీద ఒక వైర్ ని గట్టిగా లాగి పక్కన పడేసి అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో ఆలిస్ మళ్ళీ షడా నవ్వి కింద పడిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఆలిస్ నిక్ వాళ్ళ బాబుని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి వెళ్తుంది. రిసెప్షన్ లో సిస్టమ్స్ ని యాక్ట్ చేసి నిక్ వాళ్ళ బాబు ఉన్న రూమ్ నెంబర్ కనుక్కోవడానికి ట్రై చేస్తుంది. అదే టైం కి నర్సు వచ్చి ఆలిస్ ని అడ్డుకోబోతాడు. దాంతో ఆలిస్ అతను కూడా గొంతు నువ్వులు చంపేస్తుంది. తర్వాత నిక్ వాళ్ళ బాబు ఉన్న రూమ్ ని కనుక్కోవడానికి అక్కడికి వెళ్తుంది. కానీ అప్పటికే మ్యాగీ బాబుని తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. అదే టైం కి మ్యాగీ ఫోన్ కి నిక్ కాల్ చేస్తుంటాడు. కానీ మ్యాగీ తన ఫోన్ ని హాస్పిటల్లోనే పెట్టి మర్చిపోతుంది. తర్వాత ఆలిస్ నుంచి తప్పించుకోవడానికి మ్యాగీ ఒక వెహికల్ ఎక్కి పారిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ అదే టైం కి ఆలిస్ వచ్చి మ్యాగీ పైన అటాక్ చేస్తుంటుంది. కరెక్ట్ గా అప్పుడే నిక్ తన వెహికల్ తో స్పీడ్ గా వచ్చి ఆలిస్ ని గుద్దేస్తాడు. ఇక్కడ నిక్ ఆలిస్ నుంచి మ్యాగీని కాపాడుతాడు. కానీ తన కార్ బాగా డ్యామేజ్ అవుతుంది. అండ్ అలాగే నిక్ కూడా బాగా దెబ్బలు తగిలి అన్కాన్షియస్ అవుతాడు. అప్పుడే ఆలిస్ మళ్ళీ తిరిగి వచ్చి మ్యాగీ పైన అటాక్ చేస్తుంది. తన బాడీలోనే ఒక ఐరన్ పైప్ ని తీసుకొని మ్యాగీని పొడవబోతుంది. కరెక్ట్ గా అదే టైం కి నిక్ వచ్చి ఆలిస్ ని అడ్డుకొని తనని చాలా దూరంగా విసిరేస్తాడు. ఈసారి ఆలిస్ దాదాపుగా డెడ్ అయిపోతుంది. అలా వాళ్ళు ఆలిస్ నుంచి తప్పించుకుంటారు. తర్వాత మ్యాగీ కూడా నిక్ ని క్షమిస్తుంది. కట్ చేస్తే నిక్ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాడు. అండ్ మ్యాగీ పిల్లలతో కలిసి నిక్ తో కబుర్లు చెబుతూ ఉంటుంది. అలా వాళ్ళు మళ్ళీ ఒక హ్యాపీ ఫ్యామిలీగా అవుతారు. నెక్స్ట్ సీన్ లో ఒక ల్యాబ్ లో ఆలిస్ ని చూపిస్తారు. ఆ ల్యాబ్ లోని సిస్టమ్స్ అన్ని క్రాష్ అవుతూ ఉంటాయి. అండ్ వాటి నుంచి ఇన్కరెక్ట్ సిగ్నల్స్ పాస్ అవుతూ ఉంటాయి. అలా పాస్ అవుతున్న సిగ్నల్స్ ఆలిస్ సిస్టమ్ లోకి కూడా వెళ్తాయి. దాంతో ఆలిస్ మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.